అందరికీ నమస్కారం. నేను వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సన్ఫ్లవర్ ప్రసాద్. ఈరోజు మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ మరియు శ్రీవారి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమము 108 దంపతులతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మురళీనగర్ రామాలయం నుండి ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకువచ్చి అదేవిధంగా కోలాటంతో పిల్లల భరతనాట్య కార్యక్రమాలతో శోభాయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు వైశాఖి స్పోర్ట్స్ వద్దకు శోభయాత్రని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేకం ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకుల పూజా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 12:30కి తీర్థప్రసాదాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం అంటే 24వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ఎక్కడా జరగనటువంటి చాలా సంవత్సరాల నుంచి లేని కార్యక్రమాన్ని మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో రేపు సాయంత్రం 24 సోమవారం సాయంత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ ఇచ్చేసి ఈ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే 4,000 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అటువంటి రోజుని వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ వారు శ్రీవారి సేవా సమితి మా శ్రీరామ సేవా సమితి వాళ్ళు కలిపి 108 సంఖ్య అనేది చాలా ప్రాశస్తమైనది. ఏ దేవుడికి చేసినా ఏ దేవతకి చేసినా అష్టోత్తర శతనామావళి అంటారు, అంటే 108. అలాగే ఈరోజు 108 మంది దంపతుల చేత ఈ కార్యక్రమం సంకల్పిస్తే పూజలో కూర్చోవలసినటువంటి శ్రీ ఎన్ మాధవరావు గారు ఎక్కడున్నా దయచేసి వెంటనే రావాలి. ఒకసారి ఉండండి, చెప్పండి. అంచేత 108 మంది దంపతుల చేత రామ పట్టాభిషేక కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పం చేసినప్పుడు వైశాఖి క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, సెక్రటరీ రాజు గారు, మిగతా సభ్యులందరూ కూడా ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం అండి, మేము చేస్తామండి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు రావడమే కాకుండా ఈ విస్తృతమైన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేసి రాము అనుగ్రహానికి వాళ్ళందరూ కూడా పాత్రులయ్యారు. ఇందులో పాల్గొనే భక్త బృందం అందరూ కూడా 108 మంది కూడా చాలా శాస్త్రీయంగా నిన్న రాత్రి ఉపవాసం ఉండి బ్రహ్మచర్య దీక్షతో ఉండి ఈరోజు చాలా సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఇక్కడ కార్యక్రమం చేయడానికి విచ్చేశారు. వారందరూ కూడా 108 మంది చేస్తున్న పట్టాభిషేక కార్యక్రమం నార్మల్గా కళ్యాణం కానీ పట్టాభిషేకం చేస్తే అధ్యక్షంగా చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు, చూస్తున్నప్పుడు పిచ్చాపాటే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ చేత కూడా అష్టోత్తర శతనామావళి, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి 108 తోనపోకల అర్చన చేసే భాగ్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి వైశాఖి క్లబ్ వారిని, శ్రీవారి సేవంతి వారిని అభినందిస్తూ ఇంకో కొద్ది క్షణాల్లో ఈ పట్టాభిషేక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అందరూ కూడా ఆశాంతం ఉండి చూసి చివరగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, తర్వాత పుణ్యాహవచనం, మంటపారాధన. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న 4 దంపతులు కూడా ప్రధాన మంటపారాధన చేస్తారు. అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంటపారాధన అయిన వెంటనే అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకం ప్రతి దంపతులు చేస్తారు. మొట్టమొదటిగా పెళ్లి కాని వారు చేస్తారు, తర్వాత దంపతులు చేస్తారు, మిగిలిపోతే ఇంకెవరైనా కూడా చేయవచ్చు. అది అభిషేకం అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా అయోధ్య నుంచి రాముల వారి ముద్ర ఉంటుంది. అయోధ్య నుంచి రాముల వారి ముద్ర వచ్చింది. ఇటుపక్క పట్టాభిరాముడు, ఇటుపక్క బాలరాముడు కండుగొట్టేవాడు. ఈ ప్రతి బిళ్ళకి కూడా అభిషేకం అయిన తర్వాత కూర్చున్న 108 దంపతులకి కూడా ఈ బిళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ముద్రని, శ్రీరాములు వారి ముద్రని ఇవ్వడం జరుగుతుంది. ఇది వారికి ఇచ్చిన ఆ మంటపం మీద బియ్యం మీద పెట్టుకొని దీనికి పూజ చేస్తారు. వాళ్ళందరూ రాముల వారికి, ఆంజనేయ స్వామి, సీతమ్మ వారికి కూడా పూజ చేస్తారు. అభిషేకం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అయోధ్య నుంచి వచ్చిన కండువ, ఆడవారికి మగవారికి ఇద్దరికీ కూడా ఈ కండువా వేయడం జరుగుతుంది.